ఈ రోజైతే అసలు మాకు చాలా అంటే చాలా ప్రాబ్లం వేసేసిందనమాట. ఎందుకురా అంటే నేను అన్నట్టుగానే చాలామంది ఇది చేస్తూ ఉన్నారు. ఏది ఆ బాత్రూమ్ వీడియోస్కి వాటికి అనమాట. ఇదిగో మా బాత్రూమ్ అయితే ప్రాబ్లం వచ్చేసింది. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంత ఇదిగా ఉందంటే అంత డర్టీగా ఉందన్నమాట. ఇది వాటర్ ఫిల్టరు, ఇది మాకైతే పాడైపోయింది. ఇది వచ్చేసి మా బాత్రూమ్ ఉంది, డ్రైనేజ్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలరా అంటే ఇది మనకి ఇదైపోయింది అనమాట. ఇప్పుడు దానికి మేము ఏం చేస్తామంటే మా ఇంటి ఓనర్కి అయితే కంప్లైంట్ చేసాము. వాళ్ళు మా డ్రైవర్కి అయితే డబ్బులు ఇచ్చేసి చెప్పారనమాట, పోయేసి దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తీసుకొని రా అని చెప్పారనమాట. ఇంక అందుకనేసి మా డ్రైవర్ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. ఎందుకంటే మీకు తెలుసు కదా, డ్రైవర్లు ఇలాంటి పనులు మాత్రమే చేస్తారు. అందుకనేసి ఇంక ఇప్పుడు అదైతే మా ఓనర్ అయితే చెప్పాడనమాట, మా కంపెనీ వాళ్ళు దాన్ని చేంజ్ చేయమని చెప్పారు. ఇప్పుడు అది చేంజ్ చేస్తారు. చేంజ్ చేసిన తర్వాత దానికి మనకి మంచిగా అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు డ్రైనేజ్ పైప్ కూడా పగిలిపోయిందనమాట. పగిలిపోవడం అంటే లీక్ అవుతుంది, కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది అనేసి ఇంకా అక్కడి నుంచి అయితే ఇక్కడికి కొత్త పైప్ అయితే వేపిస్తున్నారనమాట. అది నార్మల్గా ఆటోమేటిక్గా పైప్ చేంజ్ చేసేసుకోవచ్చు, ఆ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఇంకా డ్రైవర్ రాలేదు. డ్రైవర్ వస్తే ఇక్కడ వాళ్ళకి ఇంటి లోపల మనకి చేస్తున్నారనమాట. ఇప్పుడు వాళ్ళు వస్తే ఇంక ఇంటి లోపల నుంచేసి అది మనకి చేసేస్తాడు. డ్రైవరు రారా రే బాబు, నువ్వు వస్తే నేను జిమ్కి వెళ్ళాలి. ఇప్పుడు మా డ్రైవర్ కోసం వెయిటింగ్ అనమాట. డ్రైవర్ ఎప్పుడు వస్తాడో ఏందో తెలీదు. ఈడేనా డ్రైవరు? ఈడు కాదు, వస్తాడు. కావాలి వాడు వస్తే ఇంకా వాడితో పాటు సామాన్లు అన్నీ తీసుకునేసి ఇచ్చేసేయాలన్నమాట. అది మలేషియాలో అయితే బాత్రూమ్లు కూడా ఇలాగా పాడైపోతుంటాయి అప్పుడప్పుడు. ఈ బాత్రూమ్లు అయితే చేస్తారనమాట. వాళ్ళు వస్తారనమాట, వాళ్ళు మనకి బాత్రూమ్లు క్లీన్ చేసేవాళ్ళు, వేస్ట్ వాటర్ అన్నీ క్లీన్ చేసేదానికి వస్తారనమాట. వచ్చి ఇంకా చేస్తారనమాట, చేసి వెళ్తారు. ఏమని పనులన్నీ చేసేసి వెళ్తారు. అది దుబాయ్లోనే కాదు, మలేషియాలో కూడా చేస్తారనమాట. వీడియో నచ్చింది అనుకుంటున్నా. అసలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా తీసేసుకరే. బాయ్. నెక్స్ట్ అప్డేట్ అయితే ఏమి ఇస్తాను, డ్రైవర్ ఏమేమి చేశాడు, అలాగే బాత్రూంలో కడిగే వాళ్ళు ఏమేమి చేశారు, అది కూడా అన్నీ మీకు చెప్తాను అనమాట.